హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఇక బీజేపీతో తేల్చుకోవడానికి వైసీపీ సిద్ధమైందా? ఆ పార్టీ విషయంలో ఇంకా మెత్తగా ఉంటే మొదటికే మోసం వస్తుందని భయపడుతుందా? వక్ఫ్ బిల్ విషయంలో సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసింది ఫ్యాన్ పార్టీ? జరగకూడదేదో జరిగిపోతుందని గుర్తించిందా? ఇంతకీ వైసీపీ భయం ఏంటి? ఆ పార్టీ యాక్షన్కి బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్తోనే ఉన్న వైసీపీ ఇంతవరకు ఏ కూటమిలో చేరలేదు. ఏపీలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అయితే బీజేపీ విషయంలో మొదటి నుంచి జగన్ది మెతక వైఖరి అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఆయన కూడా 2019 ఎన్నికల్లో గెలిచాక పార్లమెంట్లో అవసరమైన ప్రతి సందర్భంలోనూ మోడీ సర్కారుకు మద్దతిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ కూటమి కట్టి అధికారం చేజించుకోవడంతో తన స్టాండ్ మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులకు వైసీపీ కనిపిస్తున్నాయని అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో పాస్ అయిపోయి రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టాన్ని వైసీపీ ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం చర్చనీయాంశమైంది. వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు కాజుల్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని వైసీపీ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ముస్లింల ఆందోళనను విమర్శించడంలో వైఫల్యంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనలు తీవ్రంగా పరిగణించి వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ఎక్స్ వేదికగా చెప్పింది వైసీపీ. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్తో పాటు తమిళనాడులో విజయ్ ఇంకా అలాగే పలు ముస్లిం సంస్థల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వైసీపీ పిటిషన్ కూడా వాటితో కలిపి విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. అయితే పిటిషన్ విషయంలో ఇంత తాత్సారం ఎందుకు? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? ఇప్పుడు కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసమే వైసీపీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిందా అన్న చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని తాము పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యతిరేకించామని వైసీపీ పెద్దలు చెబుతున్నా వివిధ వర్గాల్లో అనుమానాలు మాత్రం ఇంకా ఆగట్లేదు. రాజ్యసభలో ఎంపీలకు విప్ జారీ చేయలేదని జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ విప్ను బయట పెట్టాక కూడా చాలా మందికి నమ్మకం కలగకపోగా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించి ఉంటారని జరుగుతున్న ప్రచారం ఫ్యాన్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సో తమ మీద అనుమానాలు పెరిగేలా కూటమి పార్టీలు వ్యవహరించిన తీరుతో రావాల్సినంత మైలేజ్ రాలేదన్న అభిప్రాయం ఉందట వైసీపీలో. ముస్లిం మైనార్టీలో వైసీపీకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఆ కారణంతోనే తమ కూటమిలో చేరాలని బీజేపీ ఆహ్వానించిన సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చిందని అంటారు పరిశీలకులు. అయినా సరే గత ఎన్నికల్లో మైనార్టీలకు కంచుకోట లాంటి కాన్సెన్సీల్లో కూడా ఫ్యాన్ పార్టీకి భంగపాటు తప్పలేదు. అదే సమయంలో బీజేపీతో పొత్తుతో ఉన్నా సరే పలు చోట్ల టీడీపీ ముస్లిం మైనార్టీలను ఆకర్షించగలిగిందనే లెక్కలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా వక్ఫ్ బిల్లు విషయంలో తమ నిబద్ధత మీదే అనుమానాలు వచ్చాయని, వాటిని దూరం చేసి ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకు కాస్త ఆలస్యంగానైనా వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు. అయితే ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాన్ని తెచ్చిందని వైసీపీ తన పిటిషన్లో పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఇక బీజేపీ మీద డైరెక్ట్ ఫైట్కే సిద్ధమైనట్టు కూడా కనిపిస్తోంది. సో అదే సమయంలో ముస్లిం మైనార్టీ ఓటర్లను తిరిగి తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడగా కూడా అంచనా వేస్తున్నారు మరికొందరు. సో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం లేకున్నా సరే తప్పనిసరి రాజకీయ అవసరాలు వైసీపీని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించి ఉండవచ్చు అనుకుంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు వైసీపీని వీడిన కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి తిరిగి తమ పార్టీలోకి తీసుకోవాలనుకోవడం వెనక బీజేపీ పెద్దల వ్యూహం ఉండవచ్చని అనుమానిస్తుంది వైసీపీ అధిష్టానం. అందుకే బీజేపీ కోసం ఇంకా సైలెంట్గా ఉండే రాజకీయ ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయానికి వైసీపీ పెద్దలు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కాస్త ఆలస్యంగానైనా సరే మేల్కొని ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. సో తాము ఇక బీజేపీకి వ్యతిరేకమేనని కుండబద్దలు కొట్టడంతో పాటు ఓటు బ్యాంక్ ని కాపాడుకునే వ్యూహంలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా పిటిషన్ వేసి ఉండవచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో వైసీపీ యాక్షన్ కు బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.